విజయవాడ హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తి దారుణంగా స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు చిన్నపాటి నదులను కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇటు రైల్వే ట్రాక్ పైన అలాగే జాతీయ రహదారులపైన రాష్ట్ర రహదారులపైన కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వరద నీరు చేరి ప్రవహించడంతో రోడ్లు రైల్వే ట్రాకులు కూడా కొట్టుకుపోయాయి. దీని ఫలితంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఇటు తెలంగాణ అలాగే హైదరాబాద్ మధ్య కీలకమైనటువంటి విజయవాడ రూట్లో రవాణా వ్యవస్థ దారుణంగా స్తంభించిపోయింది. ఇటు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోగా ఇటు బస్టాండ్లను బస్సులు కూడా ఎక్కడ డిపోలకే పరిమితమైన పరిస్థితి ఉంది. రైల్వే ట్రాక్ చూస్తే కనుక ఇటు కాజీపేట వద్ద రైల్వే ట్రాక్ వరద నీటితో కొట్టుకుపోవడం కారణంగా ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్ళేటటువంటి రైళ్లన్నీ కూడా ఆ మార్గంలో ఖమ్మం మీదుగా వెళ్ళేట కాజీపేట మీదుగా వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా చాలా భారీ ఎత్తున నిలిచిపోయాయి. ఇటు పైనుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర ఆ పైన నాగపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ కూడా విజయవాడ జంక్షన్ మీద నుంచే ఇటు హైదరాబాద్ వైపుగా వెళ్తూ ఉంటాయి. అలాగే పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చే రైళ్లన్నీ కూడా ఈ జంక్షన్ మీదుగా వెళ్తుంటాయి. అయితే కీలకమైనటువంటి రహదారిపై కీలకమైనటువంటి ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఆ రూట్లో వెళ్ళేటువంటి దాదాపు 30 రైళ్లు పైగానే రద్దు చేశారు. అలాగే 50-60 రైళ్లు దారి మళ్లించి వేరే మార్గాలను నడుపుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్ల వద్ద ఎటు పోలేని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. బస్టాండ్ల వద్ద కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇటు చూస్తే హైదరాబాద్ అలాగే విజయవాడ మధ్య చూస్తే ఐతవరం వద్ద జాతీయ రహదారి మీద అక్కడ ఉన్నటువంటి నది పాలేరు నది పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా పలు చోట్ల కూడా హైవే మీద దారుణంగా వరద నీరు ప్రవహిస్తున్న దృష్ట్యా రోడ్లు కోత గురయ్యాయి. దీంతో ఆ రూట్లో నడిచేటటువంటి ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కు మధ్య రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. చాలామంది ప్రయాణికులు ఇటు రైళ్లలో వెళ్లేందుకు గాను ఇటు బస్టాండ్లో ద్వారా వాళ్ళ ప్రాంతాలకు చేరుకునేందుకు గాను ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో బస్టాండ్లోనే ప్రయాణ ప్రాంగాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి ప్లాట్ఫామ్ల దగ్గర పరిస్థితి చూస్తే కనుక ఉదయం నుంచి వందలాది మంది ఇక్కడే ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. రైల్వే స్టేషన్ వైపు వెళ్తే అటువైపు నుంచి వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా బస్టాండ్లకు చేరుకున్నారు. బస్టాండ్లను కూడా బస్సులు ఆపివేయడంతో వీరందరూ కూడా ఊరెళ్లాల్సినటువంటి వారందరూ కూడా బస్సుల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఉదయం గుంటూరు పిడుగురాళ్ళ మాచర్ల మీదుగా వెళ్ళేటువంటి రూటు సాయంత్రం వరకు కూడా అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆ రూట్లో కనుక బస్సులు నడిపేందుకు ప్రయత్నించిన ఉదయం నుంచి సఫలం కాలేదు. కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం అని చెప్పేసి అధికారులు ఆ మార్గంలో నీళ్ళన్నీ కూడా పోవడంతో రహదారి క్లియరెన్స్ రావడంతో బస్సులను కొద్దిసేపటి క్రితమే అటువైపు పంపిస్తున్నారు. అయితే ఇటు ఖమ్మం వైపు వెళ్లాల్సిన వారు అలాగే సూర్యాపేట వెళ్లాల్సిన వారు నల్గొండ తదితర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వారందరూ కూడా బస్టాండ్లోనే ఇంకా బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఉదయం నుంచి పిల్లలతోనూ చంటిబిడ్డలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బస్టాండ్లో ఇటు సరైనటువంటి బస్సులు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారి నుండి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసం? దగ్గర నుంచి అండి 1 గంట 2 అయింది. మేము తిరుపతి నుంచి వస్తున్నామండి. బస్సులు చెరువులు తెగిరి అంట కదా కట్టలు, అందువల్ల ప్రాబ్లం అని ఆగింది. తిన్నాలి తిన్నాం. అక్కడ గుడి దగ్గరికి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని వచ్చారు కనకదుర్గం దగ్గరికి. ఇప్పుడు ఉండి ఈ నైట్ ఇక్కడే పడుకొని పొద్దున్నే పోదాం వద్దన్నారు కదా డ్రైవర్ సార్లు. ఒక్కపుట్టున్నాను అనుకుంటున్నాను, భయం వేస్తుంది. చెరువులు తెగిరి అంట. ఏంటి మీరు ఈటీవీ వీడు చర్చ కంటే ఇబ్బంది కాకుండా ఎట్లుంటుందండి? మరి ఇబ్బంది అనుకుంటే ఎట్టగా తప్పదుగా మరి. ఇబ్బందే పడుతున్నాం మరి. కాకపోతే వచ్చిన కొంచెం వసతులను కల్పిస్తే మంచిది మరి. చెరువు మీరు చెప్పండి అమ్మా. మేము ఖమ్మం వెళ్ళాలండి. ఖమ్మం చర్చికి వెళ్ళాలి. పొద్దున్న నుండి ఏలూరు నుండి విజయవాడ వచ్చాం. విజయవాడ నుండి ఆగిపోయాం. ట్రైన్లు ఏమి వెళ్ళట్లేదని ఇక్కడే ఉన్నాం. పిల్లలతో మాకు ఇబ్బందిగా ఉంది. రైల్వే స్టేషన్ దాకా వచ్చి దింపేసింది మమ్మల్ని. దింపేస్తే ఇంకా టికెట్ తీసుకొని రైల్వే మళ్ళీ యాన్ కట్టించుకొని ఎదరికెళ్ళి చెరువు తెగిపోయిందని అటు ఏలూరు వెళ్ళకపోతున్నాం, ఖమ్మం వెళ్ళకపోతున్నాం. మధ్యలో ఉండిపోయాం. ఇబ్బంది అవుతుంది. ఏం చేయం? చిన్నపిల్లలు. మేము పొద్దున్న 10-11 దిగిపోయాం. 11 నుంచి ఎక్కడే ఉన్నాం.
ఏమో చెప్పట్లే ఎవరు. ఓకే, మీరు చెప్పండి ఎప్పటి నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక బస్టాండ్లో అయితే చాలా వందలాది మంది ప్రయాణికులు అయితే అవస్థలు పడుతున్నారు. ఇటు రైల్వే స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు రైళ్లు చూస్తే కనుక కొద్ది రైళ్లు మాత్రమే ఇటు కాజీపేట వరంగల్ వైపు కాకుండా ఇటువైపు నల్గొండ వైపు రూట్లలో కొన్ని రైళ్లు మాత్రమే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నడుస్తున్నాయి. ఆ రూట్లలోనే అవకాశం ఉన్న మేరకు మాత్రమే అధికారులు ఒక అదనపు బోగీలు ఏర్పాటు చేయడం, లేదంటే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి మరి కొంతమంది ప్రయాణికులు మాత్రమే తరలిస్తున్నారు. ఇటు ఎక్కువ మంది బస్టాండ్ను చేరుకున్న దృష్ట్యా బస్టాండ్ నుంచి ఇటువైపు హైదరాబాద్ వెళ్ళేవారు కాదు, ఇటు తెలంగాణ ప్రాంతంలో నల్గొండ సూర్యాపేట వెళ్ళేటువంటి వారు కూడా వారి కోసం వీలైనంత త్వరగా అక్కడ నుంచి పర్మిషన్ వస్తే, పోలీసుల నుంచి పర్మిషన్ వస్తే వెంటనే మేము బస్సులు తిప్పేందుకు రెడీ అని చెప్పేసి అధికారులు బస్సులను సిద్ధంగా చేసుకుని ఉన్నారు. అయితే క్లియరెన్స్ రాకపోవడం వల్లే ప్రస్తుతం అయితే సమస్య నెలకొని ఉంది. ఈ క్లియరెన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే బస్సులు తిప్పేందుకు రెడీ అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాచర్ల, పిడుగురాళ్ళ ఈ రూట్లో హైదరాబాద్కు బస్సులు వెళ్తున్నాయి. చాలామంది ఉదయం నుంచి వేచి చూసిన వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితం వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటు తెలంగాణ వైపు వెళ్ళేటువంటి వారు మాత్రం ప్రస్తుతం బస్టాండ్లో వేచి చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటు ఈ భారీ వర్షాల కారణంగా ఇటు రైల్వే స్టేషన్లో, ఇటు బస్ స్టేషన్లో మొత్తంగా ఉదయం నుంచి కూడా వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు గమ్యస్థానం చేరుతామో, తమ ఊరికి ఎప్పుడు వెళ్తామో అనేటువంటి ఆందోళనలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ పరిస్థితి మెరుగుపడాలని, వెంటనే బస్సులు ఎప్పుడు తిరుగుతాయని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పండిటూరు బస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా స్వామితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. ధన్యవాదాలు రమణ. విజయవాడలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాక కలెక్టరేట్కు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయవాడలో ముంపు ప్రాంతాలపై సమీక్షలో అధికారులకు సీఎం ఏ నిర్దేశాలు చేశారు? వినోద్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారో ఆయన అప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదన్నది వాస్తవంగా గుర్తించగలిగారు. ఏదైతే మామూలుగా లోతట్టు ప్రాంతాల జలమయం కానీ లేకపోతే వివిధ ప్రాంతాలు నీట మునిగితం వంటి నివేదికలు మాత్రమే వస్తూ వచ్చాయి. బట్ ఆయన ఫిజికల్ గా అక్కడ క్షేత్రస్థాయికి వెళ్లి బోట్లో ప్రయాణించి చూసిన తర్వాత తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఏంటో మొత్తం పూర్తిగా స్టడీ చేయగలిగారు. దీంతో ఆయన వెంటనే విజయవాడ కలెక్టరేట్ కి వచ్చి ఉన్నత స్థాయి సమీక్ష అనేది పెట్టడం జరిగింది. అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తొలుత ఆహారం అది ఇచ్చేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. ఏదైతే అక్షయ పత్ర సహాయం తీసుకుని ముందు ఆహార పంపిణీ కానీ, అలాగే ముందు తాత్కాలికంగా వారికి బిస్కెట్లు కానీ లేకపోతే ఇతరత్ర ఆహారం ఇచ్చేందుకు దాదాపు 1,00,000 మందికి సరిపడా ఆహార పదార్థాలన్నింటినీ తక్షణమే గ్యాదర్ చేయాలని చెప్పి ఇందుకు విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటి నుంచి ఇక్కడ తక్షణమే కొనుగోలు చేసి తీసుకురావాలని చెప్పి ఇక్కడ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న నీటిని ఎటు మళ్లించాలన్నది కూడా ఇక్కడ ఒక సాంకేతిక సమస్య అనేది తలెత్తు వస్తుంది. దీన్ని ఏ విధంగా ఈ నీటిని ఎటువైపు ఎత్తిపోయాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ ఒక సమస్యగా మారింది. వీటన్నిటిని దగ్గర ఉండి పర్యవేక్షించి మొత్తం వ్యవస్థ ఒక కొలికి వచ్చేదాకా ఉండి పర్యవేక్షించి ప్రతి 2 గంటలకు ఏ మేర పురోగతి సహాయక చర్యల్లో కానీ అలాగే పరిస్థితి తీవ్రత తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు కానీ వీటన్నిటికీ సంబంధించి పురోగతి ప్రతి 2 గంటలకి ఏ విధంగా ఉంది ఏంటి అని తనకు అందజేయాలని చెప్పి సీఎం అక్కడే కూర్చుని ప్రస్తుతం ఇంకా సమీక్ష అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మొత్తం అక్కడ సురక్షిత ప్రాంతాలకు ఏదైతే ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఏదైతే కొన్ని చోట్ల డాబాల మీద కూడా ఎక్కి సహాయం అందిస్తున్న పరిస్థితులు లాంటివి ఉన్నాయో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి ఆహారం కానీ లేకపోతే ఇతరత్ర సదుపాయాలు కల్పించేలాగా చర్యలు చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఉన్నతాధికారులందరినీ కూడా కలెక్టరేట్కి రావాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేర ఉన్నతాధికారులందరూ కూడా హుటాహుటిన కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. దాదాపుగా చూస్తే కనుక 12 డివిజన్ల వరకు కూడా ఈ ముంపు ప్రభావం ఉందనే పరిస్థితి సీఎం దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మేర అందుకు తగ్గట్లు వెంటనే నగరం మొత్తాన్ని వెంటనే తక్షణ సహాయక చర్యల ద్వారా మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో మామూలు లాగా పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను ఇక్కడ సీఎం సమీక్షిస్తున్నారు. వినోద్, ధన్యవాదాలు కృష్ణ.